మిత్రులారా, టేబుల్ని జాగ్రత్తగా గమనించండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ వద్ద ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టేబుల్లోని 6వ వాక్యం గురించి తెలుసుకోబోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుతో ప్రజెంట్ టెన్స్కి సంబంధించి యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్ల వాక్యాలకు ఆంగ్ల అనువాదాన్ని పూర్తి చేద్దాం. ఇలాగే మీరు మిగిలిన పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ వాక్యాలను ప్రయత్నించండి. మన సబ్స్క్రైబర్ ఒకరు కాజిటివ్ వెర్బ్స్ మీద వీడియో చేయమని అడిగారు. టైం పర్మిట్ చేస్తే నెక్స్ట్ వీడియో అదే. స్పోకెన్ ఇంగ్లీష్లో అతి ముఖ్యమైనది మరియు అర్థం కానట్లు ఉండే టాపిక్ ఈ కాజిటివ్ యూసేజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయగలరు. నేను వీడియో పబ్లిష్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కనుక మీకు సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ స్టెప్స్ అన్నీ కూడా ఇంతకుముందు వివరించినప్పటికీ మరోసారి ఆ స్టెప్స్ మీకు వివరిస్తాను. మీరు మిగతా వాక్య నిర్మాణాల్లో వీటిని అనుసరించండి. ఉత్తరము ఆమె చేత వ్రాయబడుచున్నది. ఉత్తరము ఆమె చేత వ్రాయబడుచున్నది. దీనిలో బడుదాతువు ఉన్నది కనుక ఇది ప్యాసివ్ వాయిస్. మీరు ముందు ఈ వాక్యము ఏ టెన్స్ ఏ వాయిస్ మనం గుర్తుపెట్టాలి. అప్పుడు కదా మనం ఆ స్ట్రక్చర్ ఆధారంగా వాక్య నిర్మాణం చేసేది. అలాగే రెండవ పాయింట్, వ్రాయబడుచున్నది అంటే కొనసాగుతున్నది కనుక ఇది కంటిన్యూస్ అని అర్థమవుతుంది. మామూలుగా అయితే ఉత్తరం ఆమె చేత ఇప్పుడు వ్రాయబడుచున్నది అని నౌని మెన్షన్ చేసేవాళ్ళు. అదే ఇంగ్లీష్ వాక్యం అయితే హెల్పింగ్ వెర్బ్ ద్వారా, అంటే ఈజీ ఆర్ ఉందనుకోండి, అది ప్రెజెంట్ టెన్స్ అని, ఇంగ్ ఫామ్ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ అని మనకు అర్థమవుతుంది. కానీ తెలుగు వాక్యంలో మనం అక్కడ ఇప్పుడు వ్రాయబడుచున్నది అని లేకపోయినప్పటికీ మనం టేబుల్ ఆధారంగా ఎగ్జాంపుల్గా తెలుసుకుంటున్నాం కాబట్టి టేబుల్ ప్రకారం ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అని గమనించండి. టేబుల్ లేకపోతే అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు అనేది ఉండేది. ఓకే. అలాగే 4వ పాయింట్ చూసినట్టయితే మిగిలినవి చేత, వలన, బై అనే ప్రిపోజిషన్ కూడా దీంట్లో వస్తుంది. సో ఇది ప్యాసివ్ వాయిస్. అలాగే న్యూ సబ్జెక్ట్ ఉత్తరముతో వాక్యం ప్రారంభమైంది కనుక ఇది ప్యాసివ్ వాయిస్. సో వీటి అన్నింటి ఆధారంగా ఈ వాక్యము ప్రజెంట్ కంటిన్యూస్ మరియు ప్యాసివ్ వాయిస్ వాక్యము అని మీరు అర్థం చేసుకుని ఆ స్ట్రక్చర్ ద్వారా ఈ వాక్యానికి ఆంగ్ల అనువాదం చేయాలి. ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ యొక్క వాక్య నిర్మాణం ఎలా ఉంటుందంటే, ముందు సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇది ప్రజెంట్ టెన్స్ కనుక తగిన హెల్పింగ్ వెర్బ్ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఉంటుంది. ఆ తర్వాత బి ప్లస్ వెర్బ్ 3 కాబట్టి బి రూపం బీయింగ్ ఉంటుంది. ఆ తర్వాత వెర్బ్ యొక్క 3వ రూపం ఉంటుంది. తర్వాత బై అనే ప్రిపోజిషను, ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఉత్తరం ఆమె చేత వ్రాయబడుచున్నది. దీనిలో ఒకసారి మనం ఈ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ని చూద్దాం. సబ్జెక్ట్ ఏంటి? ఉత్తరము. ఉత్తరాన్ని ఇంగ్లీష్లో లెటర్ అంటారు. ఇక్కడ ఇంగ్లీష్ సంప్రదాయంలో ఆర్టికల్ ఉండాలి కాబట్టి ఇది కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ అనేటటువంటి ఆర్టికల్ వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఈజియామ్ ఆర్ తగిన హెల్పింగ్ వెర్బ్. సబ్జెక్టు ఏకవచనం కాబట్టి ఈజ్ పెట్టాలి. ఆ తర్వాత బి రూపాలు మనకు వరుసగా ఏమున్నాయి? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్ అవి ఉన్నాయి కదా. వాటిలో ఇక్కడ కంటిన్యూస్ కాబట్టి ఇంగ్ ఉండాలి. బీకి ఇంగ్ చేరి బీయింగ్ అవుతుంది అన్నమాట. సో వాకింగ్ కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ పెట్టాలి. ఆ తర్వాత వెర్బ్ 3 రిటర్న్, రైట్, రోట్, రిటర్న్ కాబట్టి రిటర్న్ పెట్టాలి.
ఆ తర్వాత బై అనే ప్రిపోజిషన్, చివరగా ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే షీ యొక్క ఆబ్జెక్ట్ కేసు హర్ కాబట్టి హర్ పెట్టాలి. సో ఇప్పుడు వాక్యం ఏంటి? ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హర్. ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హర్. కాకపోతే మీరు ప్రతిసారి ఈ స్ట్రక్చర్స్ని మనం గుర్తుపెట్టుకోవటం అంటే అది నిజానికి సాధ్యమయ్యే పని కాదు. దానికి మీరు సబ్జెక్ట్ బాగా అవగాహన చేసుకుని బీ ప్లస్ వర్బ్ 3 ఉంటే ఇది ప్యాసివ్ వాయిస్, హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఉంటే ఇది పర్ఫెక్ట్ టెన్సు, హ్యావ్ ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్, హ్యాడ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, విల్ హ్యావ్ ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇలా మీరు మీకే మీరు కొన్ని ల్యాండ్ మార్క్స్ మొండి గుర్తులు పెట్టుకుని సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి తప్ప ప్రతిసారి మనం ఆ స్ట్రక్చర్ని గమనించి ఆ స్ట్రక్చర్ ద్వారా వాక్య నిర్మాణం చేస్తే తేలిగ్గానే అనిపిస్తుంది, కానీ మనకి స్పోకెన్గా అది అంతగా పనికిరాదు. కాబట్టి మిత్రులారా, మీరు సబ్జెక్ట్ మీద బాగా దృష్టి పెట్టుకుని మీకే మీరు ఈ అవగాహనతో కొన్ని ల్యాండ్ మార్క్స్ పెట్టుకుని ఇది ఉంటే ఇది ప్యాసివ్ వాయిస్, ఇది ఉంటే ఇది కంటిన్యూస్, ఇది ఉంటే పాస్ట్ టెన్సు, ఇది ఉంటే ఫ్యూచర్ టెన్సు, ఇలా మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.